భారతదేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నరేంద్ర మోడీ మాత్రమే. ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి రాజకీయ నాయకుల కన్నా ప్రస్తుత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత పొందాడు. అతని పట్ల తమకుండే అభిమానాన్ని, ఆరాధనా భావాన్ని వీరాభిమానులు భిన్న రకాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు అతడి కోసం గుడిని నిర్మిస్తే మరికొందరు ఒంటిపై నరేంద్ర మోడీ ముఖాన్ని, అతని డైలాగులను పచ్చపొట్లుగా పొడిపించుకుంటూ ఉంటారు. ఖండాంతరాల్లో సైతం పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తూ మోడీ పట్ల అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. మరికొందరు ఆయన జన్మదిన వేడుకలను ఆర్భాటంగా చేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ మాస్కులను ధరించి ఉబ్బి తబ్బిపోతూ ఉంటారు. తమకు పుట్టిన పిల్లలకి అతని పేరు పెట్టుకొని పిలుస్తూ మురిసిపోతుంటారు. అలాంటి కోవకు చెందినవాడే హర్యానా రాష్ట్రం యమునా నగర్లోని కైతాల్కు చెందిన రాంపాల్ కశ్యప్. మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు, ఆయన్ను కలిసే వరకు నేను బూట్లు వేసుకోను అంటూ 14 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేశాడు. మోడీ ప్రధానమంత్రి అయితే అయ్యాడు, కానీ ఆయన్ని కలిసే వరకు చెప్పులు వేసుకోనన్న ప్రతిజ్ఞను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోడీ ఆయన్ని సాదరంగా ఆహ్వానించాడు. వారికి షూ బహుకరించి వేసుకోవడంలో సహకరించాడు. మోడీ మాట్లాడుతూ, ఈ రోజు నా మిత్రునికి బూట్లు తొడిగే అవకాశం నాకు లభించింది, కానీ అలాంటి ప్రతిజ్ఞ చేయడానికి బదులుగా నా అభిమానులు నలుగురికి మేలు చేసే ఏదైనా సామాజిక లేదా జాతీయ పని చేస్తే మరింత అభినందిస్తానంటూ తెలిపారు. मैंने सोचा भी नहीं था कि आपके तक समझ आएंगे।